హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిజీ లోన్స్. మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనల్ లోన్ మేనేజర్ గారు గాయత్రి గారు. హలో గాయత్రి గారు. హలో అశ్విని గారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషనల్ లోన్ ఎలా పొందాలి. అశ్విని గారు, గుడ్ క్వశ్చన్ అండి. ఎడ్యుకేషన్ లోన్ అనేది మనకి టూ టైప్స్ ఉంటాయి, ఒకటి సెక్యూర్డ్, ఒకటి అన్సెక్యూర్డ్. సెక్యూర్డ్ అంటే మనం ఎడ్యుకేషన్ లోన్ విత్ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసుకొని ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అన్సెక్యూర్డ్ అంటే పేరెంట్ ఇన్కమ్ బేస్ చేసుకుంటాం. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ఫార్మరా, ఈ పారామీటర్స్ చూసుకొని చేస్తాము. సో ఎడ్యుకేషన్ లోన్ ఎందుకు తీసుకుంటారంటే పేరెంట్స్కి లోన్ యొక్క బర్డన్ తగ్గడానికి. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఎన్నో బ్యాంక్స్ తిరుగుతుంటారు పేరెంట్స్, మాకు ఈ బ్యాంక్ వస్తుందా ఆ బ్యాంక్ వస్తుందా అని. బట్ మీరు త్రూ డిజీ లోన్స్ వెళ్తే మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఎక్కడ అవుతుంది ఏంటి అనేది మంచి సజెషన్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ లోన్ అనేది టూ టైప్స్ అండి, ఇప్పుడు చెప్పినట్టు సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ లోన్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి. ఎడ్యుకేషన్ లోన్లో మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి, ట్యూషన్ ఫీజ్ కవర్ అవుతుంది, ఫ్లైట్ ఛార్జెస్, ల్యాప్టాప్ ఛార్జెస్, బుక్స్, అకామిడేషన్ అన్నీ కవర్ అవుతాయండి దీంట్లో. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండొచ్చు మేడం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10.5 ఉంటుంది స్టార్టింగ్, అండ్ అన్సెక్యూర్డ్ వచ్చేసి 11.5 స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, డిపెండ్ అపాన్ ప్రొఫైల్ అని బ్యాంక్ వైజ్ మనం తక్కువ కూడా ఇస్తాము. ఇట్స్ డిపెండ్ అపాన్ స్టూడెంట్ ప్రొఫైల్ పైన ఉంటుంది. ఓకే, సెక్యూర్డ్ ఎడ్యుకేషనల్ లోన్కి ఏమేమి ప్రాసెస్, ఎలా ఉంటుంది ప్రాసెస్. సో అశ్విని గారు, సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ అనేది కంప్లీట్గా విత్ ప్రాపర్టీ అంటే విత్ కొలటరల్లో మనము హౌస్, ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, ఓపెన్ ల్యాండ్ ఇవన్నీ మనము అండర్ మున్సిపాలిటీలో ఉన్నవి యాక్సెప్ట్ చేసి ఎడ్యుకేషన్ లోన్లో అది మార్టిగేజ్ చేసుకొని ఇస్తాము. ఓకే, సో గ్రామ పంచాయతీ ఉంటుంది, గ్రామ పంచాయతీ ప్రాపర్టీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము. సో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ రెండు యాక్సెప్ట్ చేస్తాము. బట్ ప్రాపర్టీ యొక్క వాల్యూని బట్టి ఎడ్యుకేషన్ లోన్ అమౌంట్ అనేది డిసైడ్ అవుతుంది. సపోజ్ మీకు 1 crore కావాలి, ప్రాపర్టీ వాల్యూ అట్లీస్ట్ 1.5 crore ఉంటే మీకు ఎలిజిబిలిటీ అనేది సెట్ అవుతుంది. సో అశ్విని గారు, సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ అనేది కంప్లీట్ కొలటరల్ ఎడ్యుకేషన్ లోన్. దీంట్లో మనము ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ల్యాండ్, అపార్ట్మెంట్ వీటన్నిటిని మార్టిగేజ్ చేసుకొని మనం సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ చేస్తాము. సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ ఎందుకంటే మనకి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మనము సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ రిఫర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్కి 1 crore ఎడ్యుకేషన్ లోన్ రిక్వైర్మెంట్ ఉందంటే మనము అట్లీస్ట్ ప్రాపర్టీ వాల్యూ 1.5 crore ఉండేటట్టు వాల్యూ చూసుకొని మనము ఎడ్యుకేషన్ లోన్లో ఈ ప్రాపర్టీ అనేది మార్టిగేజ్ చేసుకొని ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తామండి. సో ఎడ్యుకేషన్ లోన్ అనేది సెక్యూర్డ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషనల్ లోన్ ఎలా ప్రాసెస్ చేస్తాం. సో అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి అశ్విని గారు, అన్సెక్యూర్డ్ అనేది మనము పేరెంట్ ఇన్కమ్ని బేస్ చేసుకొని చేస్తాము. పేరెంట్ ఇన్కమ్ అంటే మనకి 3 types ఉంటుంది వాళ్ళ ప్రొఫైల్. ఒకటి శాలరీడ్, ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఒకటి ఫార్మర్. శాలరీడ్ అంటే మనం మినిమం 25K శాలరీ చూస్తామండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఎనీ బిజినెస్ మనము మినిమం ITR 5 lakhs చెక్ చేస్తాము అండ్ మినిమం 2 years ITR కలెక్ట్ చేసుకుంటాము. అగైన్ కమింగ్ టు ఫార్మర్ అండి. ఫార్మర్ అంటే ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళది మినిమం ఒక 2 to 3 acres ఎనీ క్రాప్ ఉన్నా కానీ MRO ఆఫీస్ నుంచి వాళ్ళకి అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అది తీసుకొని మనము ఫార్మర్ ప్రొఫైల్ కూడా ఎడ్యుకేషన్ యాక్సెప్ట్ చేస్తాము. సో శాలరీడ్ వాళ్ళని తీసుకుంటాము, సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకుంటాము అండ్ ఫార్మర్ ప్రొఫైల్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తాము. సో అన్సెక్యూర్డ్ అనేది కంప్లీట్ పేరెంట్ యొక్క ఇన్కమ్ మరి సిబిల్ బాగుంటే మీకు ఎక్కడ వెళ్ళినా కానీ ఎడ్యుకేషన్ లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఎలిజిబిలిటీ అనేది ఎలా చెక్ చేస్తాము మనం. ఎలిజిబిలిటీ అనేది అశ్విని గారు, స్టూడెంట్ యొక్క అకాడమిక్స్ అండ్ పేరెంట్ యొక్క ఇన్కమ్ని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ అవుతుంది. స్టూడెంట్ వెళ్ళే కాలేజ్ కూడా మనం కేటగిరీ లిస్ట్లో చూసి ఏ లిస్ట్లో ఉంది, అతని అకాడమిక్ స్కోర్ ఎలా ఉంది, మార్క్స్ ఏంటి, పేరెంట్ యొక్క సిబిల్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి స్టూడెంట్ గారు. ఏజ్ లిమిట్ స్టూడెంట్కి 18+ ఉండాలి అండ్ కోప్లికెంట్కి 23+ ఉంటే సరిపోతుంది. రీపేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అశ్విని గారు? రీపేమెంట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ స్టడీ అండి. స్టడీ పీరియడ్లో వాళ్ళు ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ పే చేసుకోవాలి. ఆఫ్టర్ స్టడీ కంప్లీట్ మీరు ఈఎంఐ అనేది పే చేసుకోవాలి. సపోజ్ స్టూడెంట్ MBA వెళ్ళాలనుకుంటున్నారు, 2 years కోర్స్ ఉంటుంది. ఆ 2 years కోర్స్లో ఇతను ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ పే చేసుకోవాలి. ఆ 2 years తర్వాత వీళ్ళకి 1 year గ్రేస్ పీరియడ్ ఇస్తారు. అంటే అతను జాబ్ చేసుకొని ఈఎంఐ అనేది ఈజీగా పే చేసుకోవడానికి ఎలాంటి బర్డెన్ ఉండదు. సో ఎడ్యుకేషన్ లోన్లో ఇదొక మనకు బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. బికాజ్ ఎటువంటి ఈఎంఐ పే చేయాల్సిన అవసరం లేదు. స్టడీ తర్వాత ఆఫ్టర్ స్టడీయే మీరు ఈఎంఐ అనేది పే చేసుకోవాలి. అలాగే పేరెంట్స్ కూడా ఎలాంటి బర్డెన్ ఉండదు కాబట్టి సో రీపేమెంట్ అనేది చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ లోన్లో. ఆఫ్టర్ స్టడీ ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అశ్విని గారు? రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి స్టూడెంట్ది అడ్మిషన్ లెటర్, పాస్పోర్ట్ అండ్ అతని యొక్క అకాడమిక్ డాక్యుమెంట్స్
అండ్ కమింగ్ టు కోప్లికెంట్ అంటే ఒకవేళ పేరెంట్స్ శాలరీడ్ అయితే మినిమం 3 months పే స్లిప్స్ తీసుకుంటాము. వాళ్ళది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ లేటెస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఫామ్ 16 తీసుకుంటాము. అదే ఫార్మర్ అయితే అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్బుక్ పట్టా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మినిమం 2 years ఐటీఆర్, షాప్ యొక్క లైసెన్స్, జిఎస్టీ అండ్ లేబర్ లైసెన్స్ అండ్ 1 year సేవింగ్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాము. సో టోటల్ 3 ఉంటాయి కాబట్టి 3 చెక్ లిస్ట్ చెప్పాను మీకు. స్టూడెంట్ అయితే బేసిక్ ఇప్పుడు చెప్పినట్టే అడ్మిషన్ లెటర్, పాస్పోర్ట్, అకాడమిక్ డాక్యుమెంట్స్, ఇంతే అండి. ఇది చాలా సింపుల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ వాళ్ళు. శాంక్షన్ అయిన తర్వాత మనకు ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? నో అశ్విని గారు, మేము లాగిన్ ఫీజు అయితే ఏం తీసుకోము. ఆఫ్టర్ శాంక్షన్ తర్వాత బ్యాంక్ వాళ్ళే మీకు 1% ప్రాసెసింగ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తారు. అది కూడా ఆఫ్టర్ శాంక్షన్ అయ్యాక మీరు 1% బ్యాంక్కి పే చేస్తే మీకు శాంక్షన్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది. లాగిన్ ఫీజు మాత్రం ఏం ఉండదు, హ్యాజిల్ ఫ్రీ ప్రాసెస్ ఉంటుంది త్రూ స్టార్ పవర్స్. ఓకే. ఎడ్యుకేషనల్ లోన్కి కొలెట్రల్ అనేది మ్యాండేటరీయా? నో అండి అశ్విని గారు, అప్ టు 75 lakhs వరకు మనము ఎడ్యుకేషన్లో ఎలాంటి ప్రాపర్టీ కానీ మనము తీసుకోము. వితౌట్ ప్రాపర్టీ వాళ్ళకి అప్ టు 75 lakhs వరకు ఇస్తున్నాము త్రూ స్టార్ పవర్స్. శాంక్షన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? శాంక్షన్ అవ్వడానికి మనకి కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉంటే విదిన్ 48 hours మనకి శాంక్షన్ అవుతుంది అశ్విని గారు. ఇన్ కేస్ డాక్యుమెంట్స్ డిలే అవుతాయి ఇట్లా ఒక 3 days కంప్లీట్ అయిపోతుంది శాంక్షన్ అనేది. టెన్యూర్ అనేది ఎంత ఉంటుంది మనకి ఎడ్యుకేషనల్ లోన్కి? టెన్యూర్ అనేది 10 years ఉంటుంది అశ్విని గారు. 10 years to 15 years, అది డిపెండ్ అపాన్ అతని ప్రొఫైల్ అండ్ బ్యాంక్ వైజ్ కూడా మనకు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి 10 to 15 years ఉంటుంది టెన్యూర్. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోవడం వల్ల స్టూడెంట్కి బెనిఫిట్ ఏంటి? యా, గుడ్ క్వశ్చన్ అండి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం వల్ల స్టూడెంట్కి అతను ఫీజు కవర్ అవుతుంది, టోటల్ ట్యూషన్ ఫీజు కవర్ అవుతుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతుంది, హాస్టల్ ఫీజు కవర్ అవుతుంది, ల్యాప్టాప్ ఛార్జెస్, ఫ్లైట్ ఛార్జెస్, ఇవన్నీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో టోటల్ లోన్ కవరేజ్ 100% ఉంటుంది, ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం వల్ల మనకి ఇది అనేది బెనిఫిట్ ఉంటుంది. ఓకే మేడం, దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.